బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి చేరుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాళీ నడకన తిరుమలకు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. షెడ్యూల్ సమయం కన్నా గంట ముందుగానే పవన్ కళ్యాణ్ తిరుపతి చేరుకున్నారు. రైట్, రేపు శ్రీవారిని దర్శించుకోనున్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో షెడ్యూల్డ్ టైం కంటే గంట ముందుగానే తిరుపతికి చేరుకున్నారు డిప్యూటీ సీఎం. ఈ క్రమంలో తిరుమలకు వెళ్లనున్నారు. అలిపిరి దగ్గర నుంచి కూడా ఆయన కాలి నడకన తిరుమలకు వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేశారు ప్రభుత్వ అధికారులు. ఎక్కడా కూడా ప్రజలందరూ కూడా ఎక్కువగా తొక్కిసలాట అలాగే లేదా తోపులాట జరిగేటువంటి గుంపులుగా గుమ్ముకూడేటువంటి పరిస్థితి ఉన్న క్రమంలో ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా పటిష్ట ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది. షెడ్యూల్డ్ సమయం కన్నా కూడా గంట ముందుగానే తిరుపతికి చేరుకున్నారు డిప్యూటీ సీఎం. ప్రాయశ్చిత్త దీక్ష సందర్భంగా రేపు ఆయన ప్రాయశ్చిత్త దీక్షను కూడా విరమింపజేయనున్నారు. ఇక ఈ క్రమంలోనే తిరుమల శ్రీనివాసుని దర్శించుకోనున్నారు. ఇంకా కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. ప్రాయశ్చిత్త దీక్ష అనేది ఒక్క లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం సంబంధించినటువంటి విషయానికి మాత్రమే కాదు, గత 6 ఏళ్లుగా ఆలయానికి సంబంధించి ఆలయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించే శ్రీనివాసుడు కోప్పడకుండా, శ్రీనివాసుడికి ఆగ్రహం రాకుండానే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానని, ఇది ఒక్క లడ్డు అంశానికి సంబంధించి మాత్రమే కాదు అన్ని విషయాలకు సంబంధించి అంటూ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి చేరుకున్న సందర్భంగా అధికారులందరూ కూడా ఆయనకి స్వాగతం తెలుపుతున్న విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. రైట్, గంట ముందుగానే తిరుపతికి చేరుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో రేపు ఉదయం 9 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకుని దీక్ష విరమించనున్నారు పవన్ కళ్యాణ్. అయితే అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పటిష్ట బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు పోలీసులు. రైట్, ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న పవన్ కళ్యాణ్ రేపు ఉదయం 9 గంటలకు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్నారు. ప్రాయశ్చిత్త దీక్ష అనేది కేవలం లడ్డూలో కల్తీనే వ్యవహారం మాత్రమే కాదు, వ్యవహారానికి సంబంధించి మాత్రమే కాదు, గత 6 ఏళ్లుగా తిరుమలలో జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి అంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక అలిపిరి చేరుకున్నట్లుగా తెలుస్తోంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి. సునీల్, నిజానికి షెడ్యూల్ కంటే గంట ముందుగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలిపిరి చేరుకున్నారు. నిజానికి షెడ్యూల్ ప్రకారం 5 గంటలకు అలిపిరి వద్దకు చేరుకోవాల్సింది, కానీ ఆయన 4 గంటలకే ఆయన అలిపిరికి చేరుకున్నారు. ఇది అందరికీ కూడా కొంత షాకింగ్ గా ఉన్నప్పటికీ కీలకమైన అధికారులకు సిబ్బందికి ముందుగానే సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఇప్పుడే అలిపిరికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి కాలి నడకన తిరుమల కొండపైకి నడిచి వెళ్లబోతున్నారు. సుమారుగా 8-9 రాత్రి ప్రాంతంలో ఆయన తిరుమల కొండపైకి చేరుకుంటారు. అట్లాగే మీరు అన్నట్లు రేపు ఉదయం దర్శనం చేసుకుని తాను ఇదివరకే కొనసాగిస్తున్న ప్రాయశ్చిత్త దీక్షను కొండపైన రేపు విరమిస్తారు. అటు తర్వాత ఆయన రేపంతా కూడా తిరుమలలోనే గడపబోతున్నారు. అన్నదాన సత్రం పరిశీలించబోతున్నారు. ఇంకా తిరుమలలో కొన్ని చిన్న ప్రాంతాలు కూడా ఆయన పరిశీలించబోతున్నారు. మళ్ళీ మురళి, యాక్చువల్ గా అలిపిరి శ్రీవారి మెట్ల మార్గం అనేది అనేక మంది భక్తులు మొక్కుబడులు తీర్చుకునేటువంటి ఆ మెట్ల మార్గంలో ఇప్పుడు డిప్యూటీ సీఎం రాకతో, అందులోనూ సినీ ఫేమ్ కూడా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ రాకతో అక్కడ ఎటువంటి ఆంక్షలు ఏమైనా విధించారా? భక్తులను ఏమన్నా అడ్డుకుంటున్న పరిస్థితి కనబడుతుందా, లేదా భక్తులు కూడా అలిపిరి మెట్ల మార్గం ఉపయోగిస్తున్నారు ప్రజెంట్? లేదా అంటే ఈ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండానే టీటీడీ ఏర్పాట్లు చేసింది. అయితే నడక మార్గంలో భక్తుల్ని అనుమతించకపోవడం లాంటిదంతా కూడా ఏమీ జరగలేదు. భక్తులు యథావిధిగానే తిరుమల కొండపైకి వెళ్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు టీటీడీ తీసుకుంది. అట్లాగే భారీగా పోలీస్ బలగాలను కూడా మోహరించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ స్వతహాగానే
సొంతంగా ఒక అంటే సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే దాదాపు 4 నుంచి 4.5 గంట పాటు నడక మార్గంలో కొండపైకి వెళ్లాల్సి ఉంటుంది. దారి పొడుగునా కూడా కొన్ని చోట్ల విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో సాధారణ భక్తులు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, ఒక్కసారిగా ఆయనపై పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సుమారుగా ఒక 70-80 మంది ప్రత్యేక భద్రతా సిబ్బందిని ప్రైవేట్ గా పవన్ కళ్యాణ్ నియమించుకున్నారు. దీనికి తోడు టీటీడీ సిబ్బంది, అట్లాగే టీటీడీ విజిలెన్స్, అలాగే రాష్ట్ర ప్రభుత్వ పోలీసు విభాగం, వీరందరూ కూడా పూర్తి స్థాయిలో అక్కడే పహారాకు అయిపోతున్నారు. ఆయనతో పాటు కొన్ని వందల మంది ఆ తిరుమల కొండపైకి కాలినడకన వెళ్లబోతున్నారు. పవన్ కళ్యాణ్ చుట్టూ ఒక భారీ వలయాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఎవరు కూడా పవన్ కళ్యాణ్ తాకేందుకు గానీ, ఆయన పైన పడేందుకు గానీ, ఆయన ఇబ్బంది పెట్టేందుకు గానీ అవకాశం లేకుండా ఒక ప్రత్యేక వలయంలా ప్రైవేటు భద్రతా సిబ్బంది ఆయన చుట్టుముట్టి దాదాపు నడక మార్గం వెంబడి కూడా పవన్ కళ్యాణ్ అలాగే తీసుకెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కూడా తన పర్యటన వల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని టీటీడీని ఇదివరకే విజ్ఞప్తి చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ పర్యటన ఆశాంతం కొంచెం ప్రశాంతంగా జరపడం కూడా కొంత పోలీసులకు కావచ్చు, టీటీడీ సిబ్బందికి కావచ్చు సవాలుగా మారింది. ఇప్పటి వరకు ఆటంకం లేకుండా ఆయన అలిపిరి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఇక్కడి నుంచి ఖాళీ నడకన తిరుమల కొండపైకి వెళ్లబోతున్నారు. ఓకే మురళి, కీప్ అప్డేటింగ్ us మురళి. థ్యాంక్ యూ. No, this Prayashchit Diksha is some kind of desecration continuously. It's happening for the last few years, last 5-6 years, and around 219 temples were desecrated. And in Ramatirtha, Lord Rama statue was head was chopped off. So this is not just about one prasad issue today. Maybe it came out. Maybe this was a triggering point to initiate all this. This Prayashchit Diksha is the commitment to take forward the Sanatana Dharma Parirakshana Board is very essential. That is the order of the day. This kind of occurrences, any kind of desecration to temples and such kind of occurrences should be stopped and should be addressed at a different level. And all this, keeping all this in my mind, and I think that's what I initiated this Diksha. This is going to be, I think, 10th day. Once I'm done with this, tomorrow we're going to have a declaration, day after, what we are going ahead, what we are looking at. It is not just about Diksha, it's not just about saying something and we're forgetting it. There should be some kind of permanent measure to this, or some permanent addressing mechanism to it. I think that's what we're going to unleash. That's what the roadmap which we would like to set on day after tomorrow. Sir, would you like to respond on this SS comments on yesterday and the issue, sir? I think they said in such a way it was. They never said it was not adulterated. Maybe whatever information they have on their hands, I think they commented on that, and the Honorable Supreme Court judges said it was. They didn't say it was unadulterated. They said regarding the date there was a confusion, which will be cleared. And that is one aspect. But it's later. I think our government will do. Will take it forward. Like what kind of violations happened in the last 5 years? It's not just. No, this Prayashchit Diksha is some kind of desecration continuously. It's happening for the last few years, last 5-6 years, and around 219 temples were desecrated. And in Ramatirtha,